మళ్ళీ ఇంకా అచ్చమారి మర్చిపోతాం. ఇలా ఈ కొమ్మలన్నీ ఒక దగ్గర చేసి మనం తీసుకపోయి అట్లనే జమ చేసి నేర్చుకోవాలన్నమాట. 15 రోజులు బట్టి అవుతుంది. ఇలాగే వెళ్ళకూడదు చెప్తున్నారు దాటిపోవచ్చు. అలా పడిపోవడం ఒకటే తక్కువ. ఇక రాహుల్ ఆయన ఫస్ట్ పిలిచారు. ఆయన కమాండోస్ వచ్చారు. తిని దిగిరా నాని టేబుల్ ఇలా కైలు కైలు అన్నీ మళ్ళీ ఫోటో కైలు పంచి భయం చేసిన డౌట్ కానీ భయపడింది. ఇప్పటికే ఫస్ట్ టైం అసలు ఇప్పుడు సినిమా మటన్ వండేటప్పుడు రాదు అంటే ఇది వేస్తాను మంచిగా నెంబర్ వేసాను న్యాచురల్గా ఎటువంటి టెస్టింగ్ సాఫ్ట్వేర్ కాదు. నేలక వాళ్ళతో తీరుతుంది. ఇది తింటే ఒక్క 2 సార్లు ఎంత పెద్ద ఇష్యూగా ఉండదు. అదైనా అది మంచిగా ఉన్నది అంతా వెళ్ళిపోతుంది. వారం రోజులు ఉగాది రోజు ఏ సార్ కోసం వస్తుంది అట్ట కూడా వస్తలేవు. ఈ సార్ కోసం వస్తుంది కదా ఏ సార్ కోసం అందరూ ప్రాబ్లం కొత్త కొత్త అందరూ సంవత్సరం మరి మంచి మనిషి కనబడతలేదు. లేకపోతే దండం పెట్టి డైలీ వస్తుందా? దండం పెట్టి వస్తుంది. కట్టె ఏంది అది అంగన్వాళ్ళకు కట్టె పెడతారు. మనం అంగి పని చేసుకోవచ్చు బ్రహ్మాండంగా.
మన శ్రీకృష్ణ హేమంటే మనం గుడ్ మార్నింగ్ क्या होना नहीं कुमारయ్య ఇలాంటి చిన్నాలు వాకు నీకు నాకు తన చిత్తాలు కూడా జల్లు ఉంటుంది ఏమైంది సారు దీనికి వేసి ఓకే మూల లాస్ట్ 5 బిల్డింగ్ ఉన్నవాడికి ఎంత బాగుంటుంది అంకపూర్ పోతున్నది ఎమ్మెల్యే గారు ఆడిచ్చాడు 2 ఎకరాలు కదా బోర్ అదే బోర్ అదే మిషన్ బాగిరాదా మహాత్మా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ ఆర్మూరు పట్టణంలో గల ప్రభుత్వ కార్యాలయం మాకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కార్యాలయంలో ఈరోజు మా స్వచ్ఛ భారత్ సభ్యుల బృందం అందరం కూడా మరియు ఈ కార్యాలయ సిబ్బంది మేము కలిసి 1 గంట అనే నినాదంతో మేము ఈ పరిసర ప్రాంతాలను శుభ్రం చేశాము. ముఖ్యంగా ఇక్కడ కొన్ని చెట్లు చెదారము పెరిగి పిచ్చి మొక్కలని తొలగించి పరిసర ప్రాంతాలను చాలా శుభ్రం చేశాము. ముఖ్యంగా మేము కోరుకునేది ఒకటే, ఈ పట్టణంలో పర్యవేక్షణలో అందరం కూడా తమ యొక్క పరిసరాలను శుభ్రం చేసుకోవాలని కోరుకుంటున్నాము. అందులో భాగంగా మేము కొద్దిగా స్ఫూర్తిదాయకంగా ఉండాలని వాళ్ళకు సహకరించే విధంగా మా ప్రతినిధులందరం కలిసి 10-20 మంది ప్రతినిధులము ఆ కార్యవర్గ సభ్యులము అందరం కలిసి వాళ్ళకు సహకరించే విధంగా ఈ రకంగా చేసుకుంటే మన పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంటాయనే ఆలోచనతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం. మేము ఈ నిర్వహించే కార్యక్రమం 57వ వారము. మాకు ఈ రకంగా అందరూ కూడా కోఆపరేషన్ చేస్తే
మన పరిసర ప్రాంతాలందరినీ మనం ఆర్మూర్ పట్టణాన్ని సుందరీకరించుకోవచ్చు అనే ఆశయంతో ఇలా ముందుకు రావడం జరిగింది. మాకు సహకరిస్తున్న ఇక్కడ సిబ్బందికి, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జై స్వచ్ఛ భారత్. ఈరోజు మహాత్మా స్వచ్ఛంద సేవా సమితి ఆర్మూర్ ఆధ్వర్యంలో 57వ ఆదివారం స్వచ్ఛ భారత్ కార్యక్రమము నీటిపారుదల సర్కిలు కార్యాలయం ముందర ఆవరణలో జరుపుకోవడం జరిగింది. ఇక్కడ మా సభ్యులందరూ విచ్చేసి ఇంకెత్తిన గారి ఆధ్వర్యంలో పరిసరాలన్నీ శుభ్రం చేసి చెత్త చెదరం తొలగించి పూర్తిగా చెత్త చెదరం కాలబెట్టడం కూడా జరిగింది. విజయవంతంగా 57వ ఆదివారంలోకి అడుగు ఉత్సాహంగా పనిచేస్తున్న మా సభ్యులందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇలా ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో ముందుకు కొనసాగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన మా సభ్యులకు, అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు. జై స్వచ్ఛ భారత్. జై స్వచ్ఛ భారత్. అన్న ఆధ్వర్యంలో మా ఆర్మూర్ సర్కిల్ ఆఫీస్లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఈరోజు 57వ స్వచ్ఛంగా చేయడం జరిగింది. ప్రతి ఒక్క సభ్యులకు పాల్గొన్నందుకు మా ఇరిగేషన్ తరఫు నుంచి, డిపార్ట్మెంట్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ నుంచి ముందు ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని ఆర్మూర్ పట్టణంలో ప్రతి గల్లీకి వార్డులలో కానీ, ప్రతి ఆఫీస్లో కానీ, గుడిలలో కానీ, మసీదులో కానీ, చర్చిలో కానీ ప్రతి దగ్గర నీటి చేస్తుంటే మన ఆర్మూర్ ఇంకా స్వచ్ఛంగా ఉంటుందని ఈ సంస్థకు కృతజ్ఞతలు తెలుపుతున్నాం.